ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టిక్కర్ మీడియా. ఫ్రెండ్స్, రిటైర్ అయిన ఉద్యోగంలోనే ఉన్న వారందరికీ షాక్. తీసేస్తూ ఉత్తర్వులు జారీ అండ్ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్ అయిన ఉద్యోగుల్ని ఇంటికి పంపాలని నిర్ణయించుకుంది. రిటైర్ అయిన ఉద్యోగుల్ని ప్రభుత్వం ప్రత్యేకంగా పంపేదేముందని అనిపించవచ్చు. కానీ గత ప్రభుత్వంలో రాజకీయ పలుకుబడి ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో విభాగంలో ఉద్యోగిగా చేరిపోయారు. వారంతా కొన్ని వేల మంది ఉంటారని అంచనా. డిపార్ట్మెంట్ల వారీగా వారి సేవలు అవసరమో కాదో పట్టించుకోకుండా నియామకాలు జరిపారు. కొత్త ప్రభుత్వం ఇలాంటి అవకతవకలపై దృష్టి పెట్టింది. వెంటనే రిటైర్ అయిన ఉద్యోగులందరినీ విధుల్లోంచి తప్పించాలని, వారందరి వద్ద రాజీనామాలు తీసుకొని నిబంధనల ప్రకారం ఆమోదించాలని చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ ముఖ్య నేతలకు చెందిన సన్నిహితులు రిటైర్ అయిన ఏదో ఒక పోస్టింగ్ తెచ్చుకొని ప్రభుత్వంలోనే ఉన్నారు. వారంతా ఇప్పుడు కీలక విషయాలను బయటకు లీక్ చేస్తున్నారన్నమాట. అభిప్రాయంతో వారిని విధులకు దూరంగా పెడుతున్నారు. ఇప్పుడు అందరినీ తొలగించాలని నిర్ణయించారు. ఒకవేళ ఎవరి సేవలైనా అవసరం అయితే ఆయా శాఖల ఉన్నతాధికారుల వద్ద నుంచి కొత్తగా ఆదేశాలు తెచ్చుకోవాలని సిఎస్ ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వంలో అనేక కీలక శాఖల్లో రిటైర్డ్ ఉద్యోగుల హవానే నడిచింది. నిబంధనల ప్రకారం రిటైర్మెంట్ సమయం పూర్తయిన తర్వాత కూడా ఆదేశాలు తెచ్చుకొని పోస్టుల్లో కొనసాగుతూ విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో కొన్ని శాఖల్లో అవసరం లేకపోయినా నియామకాలు జరిపినట్టు కనుగొన్నారు. ఇప్పటికే వివిధ శాఖల్లో రాజకీయ అవసరాల కోసం నియమించుకున్న వారిని గుర్తించి వారి వద్ద రాజీనామా లేఖలు తీసుకుంటున్నారు. స్కిల్ కార్పొరేషన్, డిజిటల్ కార్పొరేషన్ పేరుతో వందల మంది ఉద్యోగుల్ని నియమించుకొని వారితో చిన్న పని కూడా చేయించకుండా పెద్ద ఎత్తున జీతాలు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. వారంతా వైసీపీ సోషల్ మీడియా కోసం పనిచేశారని ఇప్పటికీ ప్రాథమికంగా గుర్తించారు. ఇలాంటి వారిపై కేసులు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రిటైర్ అయిన ఉద్యోగుల్లోనూ ఇలాంటి వారు ఉంటే ప్రభుత్వ వర్గాలు విచారణ జరపనున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని విభాగాల్లోని అవుట్సోర్సింగ్ ద్వారా నియమితులైన వారే పెత్తనం చేశారన్న విమర్శలు ఉన్నాయి. కొత్త ప్రభుత్వం అలాంటి వారందరినీ తొలగించేందుకు ప్రయత్నిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.